UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. బాలయ్య బాబు గారు మీరు చేస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుంది సినిమా. కరెక్టే. ఇద్దరు బోలా శంకర్లే కదా, ఇద్దరు బోలా శంకర్లో. యాక్చువల్గా నాకు మన చిరంజీవి గారితో స్నేహం కోసం అడిగాను. విజయ్ కుమార్ క్యారెక్టర్ నేను చేస్తానని అడిగాను. చిరంజీవి గారు అప్పుడు ఏమన్నారు, లేదు రాజశేఖర్, నువ్వు వయసు కొంచెం చిన్నవాడి కాబట్టి సూట్ అవ్వకపోవచ్చు అన్నారు. కరెక్టే అని. సో బాలయ్య కూడా మొన్న బాలయ్య అడిగారు, మన కేఎస్ రవికుమార్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా, దాంట్లో అడిగారు. బాలయ్య బాబు గారు కూడా, బ్రదర్ నీకేం కావాలో చెప్పి మన ఈ 5 సీట్స్ కూడా ఈక్వల్గా పెట్టుకుంటాం, నో ప్రాబ్లం అన్నట్టు ఆయన బాగా ఎంకరేజ్ చేసి చెప్పారు. బట్ నేను బాలయ్య చేయాల్సిన ఫస్ట్ సినిమా అది కాదు, అది దానికంటే బెటర్ సినిమా మేము చేయాలి. సో మనం వేరే సినిమా ఏదైనా చేద్దాం సార్ అని మాట్లాడుకున్నాం. ఓకే, గుడ్ గుడ్. ఈ టాపిక్ మీ దగ్గర ఇప్పుడు తీసుకురావచ్చో లేదో, రాజశేఖర్గా అప్పుడు వచ్చిన ఇష్యూ, తారా చౌదరితో వచ్చిన ఇష్యూ ఏంటి అసలు? దాని నుంచి మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అక్కడ ఏం వచ్చింది ఇష్యూ? అక్కడ ఆమె లీక్ చేసిన పేర్లు మీది అన్నట్టుగా ఇండైరెక్ట్గా. లేదు, వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకుందంట అమ్మాయి, నాతో తీసిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. దాని గురించి అడిగినప్పుడు ఎస్ నాకు రాజశేఖర్ గారు బాగా తెలుసు అని, నన్ను వచ్చి కలిసింది అమ్మాయి ఎన్నోసారి. అంతకుముందు వచ్చి నాతో ఫోటో తీసుకుంది. అలాగే తెలుసు అమ్మాయి, అంతవరకే నాకు అమ్మాయికి పరిచయం. అండ్ ఇంకో రోజు ఎలా కలవడానికి కలిసామంటే, ఆవిడ కాపురం ఉన్న చోట్ల రెంటల్కి ఓ చోటు ఉండింది. ఓకే, అదే బిల్డింగ్లో వేరే అనదర్ పోర్షన్. ఆ పోర్షన్ రెంటల్కి నేను జీవిత వెళ్ళినప్పుడే ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడ కలవడం జరిగింది. అమ్మాయి అదే పక్క పోర్షన్లో అమ్మాయి ఉండింది. సో అలా కలిసి అంతవరకు కలిసినామంతవరకు ఇంకేం లేదు. ఓకే, బట్ దాని ఏదో నాకు తారా చౌదరి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మాట్లాడారు. అలా సపోజ్ ఉన్నా కూడా నేనే సిగ్గుపడను, ఉంది అని చెప్పేస్తాను. నాకు భయం కూడా లేదు. భయపడాలంటే జీవితానికి భయపడాలి. ఓకే, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేవు. ఓకే ఓకే. సో నాకు దానికి అంతవరకే. తారా చౌదరి నాకు ఏం మాట్లాడారు అప్పుడు? నేనే మాట్లాడు, నాకు లేదు అంటే నేను రాముడు కాదు. అది అర్థమైంది. తారా చౌదరి విషయంలో కాదు, నేను రాముణ్ణి కాదు, తారా చౌదరికి నాకు ఏం సంబంధం లేదు. రాముణ్ణి అందులో నేను తారా చౌదరి విషయంలో నేను రాముణ్ణి. ఓకే, కానీ నేను నిజంగా రాముణ్ణి కాదు. రాముణ్ణి కాదంటే ఎలా అంటే, నాకు జీవితాతో మాత్రమే నాకు కొన్ని వేరే లవ్వులు ఉండింది. అలా అంటే బిఫోర్ ఓకే, తర్వాత కొన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. మీ ఇండస్ట్రీలో ఒక వర్గం, ఒక రూమర్ అయితే మీ మీద ఎప్పుడూ ఉంటుంది, రాజశేఖర్ పెద్ద శృంగార పురుషుడు అని. అలా ఎప్పుడు ఉండదు. నేను రాముణ్ణి కాకుండా పోయిన సంభవాలు ఒకటో రెండోనే అయి ఉండొచ్చు తప్ప అంత నేను కృష్ణుణ్ణి కాదు. అదే మళ్ళీ కృష్ణుడు అంటే మల్టిపుల్ అలా కాదు. ఓకే ఓకే. జీవిత గారు ఒక మా ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు కదా, తను తప్పేం కాదన్నట్టుగా చెప్పారు ఒకసారి, స్వప్న ఇంటర్వ్యూ అనుకుంటా, ఐ థింక్. నువ్వు చెప్పారు నాకు. ఇప్పుడు ఈ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీద, అంటే అది టాప్ నా ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో ఆ రోజు నిజంగా మీ విషయంలో నేను బాధపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో అవతల సైడ్ పార్టీ ఎవరన్నా నాకు తెలియదు, బట్ వాళ్ళని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, మిమ్మల్ని ఒక దోషిలా నిలబెట్టి మాట్లాడే పద్ధతి కానీ నిజంగా నాకు నచ్చలేదు. అక్కడ ఎందుకు అలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఏంటంటే రియల్గా జరిగింది, అవేళ ఏం జరిగిందంటే, ఇంట్లో నేను ప్రవీణ్ సత్తారు జీవిత కూర్చొని ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం.
ప్రమోషన్ గురించి మాట్లాడుతుంటే నాకు కొంచెం నేను ఓల్డర్ జనరేషన్ కదా, నేను చెప్పింది ఇదంతా ఇప్పుడు పనికిరాదండి, ఇప్పుడంతా మన సోషల్ మీడియానే ఎక్కువ. నేనేం చెప్పాను, బిఫోర్ జనాల మధ్యన వెళ్దాం నాకు అలా ఎక్కువ దాని గురించే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు జనాల నువ్వు నేరుగా వెళ్ళేది కవరేజ్ తక్కువనే ఉంటుంది, మీరు సోషల్ మీడియాలో వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వెళ్దాం ఆఫ్టర్ రిలీజ్ వెళ్దాం అన్నట్టు ఇలాంటి డిస్కషన్లో నన్ను జీవిత నేను ఎప్పుడో చెప్పిన తర్వాత నువ్వు చెయ్యట్లేదు, నేనేం చెప్పినా నువ్వు అది వద్దు అనేస్తున్నావు అన్నట్టు నాకు చిన్న కోపం. ఆ కోపంతో నేను బయటికి వెళ్ళాను. బయటికి ఏమి అనుకుని వెళ్ళానంటే, వెళ్ళినప్పుడు కరెక్ట్గా మా గేట్లో ఒక కారే పడుతుంది, 3 కార్లు ఉండింది. 3 కార్లో లాస్ట్ ఉన్న కారు వచ్చి పాత ల్యాండ్ క్రూజర్ బండి, అది అప్పుడే రిపేర్కి వెళ్ళి ఆవేళనే వచ్చింది. ఈ దాంట్లో ఎక్కి నేను ఫస్ట్ ఏంటంటే ఇంకొకటి ఆవేళ జరిగింది ఏంటంటే, మ్యాప్ ఇంట్లో మ్యాప్ పెట్టమని అడుగుతూ ఉన్నాను. మ్యాప్ అంటే అర్థం కాదు. మన ఏపీ అండ్ తెలంగాణ మ్యాప్. ఓకే ఓకే ఓకే. నేను టూర్ దీనికోసం ప్లాన్ చేయడానికి ఎట్టు స్టార్ట్ చేసి ఎట్టు వెళ్దామని మ్యాప్ పెట్టమని చెప్పాను జీవితకి. ఆర్ట్ డైరెక్టర్కి చెప్పాను. వీళ్ళిద్దరు మర్చిపోయారు. ఎందుకు పెట్టలేదు టూర్ ప్లాన్ చేయడానికి, నేను ఎన్నిసార్లు చెప్పినా పెట్టట్లేదు అన్న ఇదో ఒక కోపం, ప్లస్ ఆ ప్రమోషనల్ జస్ట్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ కోపం. ఈ కోపంతో ఏం చేశాను, నేను చిన్నమ్మాయిని శివాత్మిక నేను కారు ఎక్కగానే స్ట్రైట్గా వచ్చింది, కారు ఎక్కింది. ఎక్కితే దాంట్లో నేను కారు నడుపుతూ ఉన్నప్పుడు అప్పుడు నేను ఏంటంటే మా మదర్ చనిపోయారు కదా, చనిపోయిన దానివల్ల నేను ఎక్కువ బాధపడుతున్నా, గిల్టీ ఫీలింగ్లో ఉన్నానన్న దానికోసం నాకు మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్, నైట్ 2 ట్యాబ్లెట్స్ యాంటీ డిప్రెసివ్ ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. దాంట్లో నేను సపోజ్ టు టేక్ లోనాజెప్ అన్న ట్యాబ్లెట్ నేను తీసుకోవాలి ఈవినింగ్ 5 o'clock. అండ్ నైట్ వేరే ఇది తీసుకోవాలి. అండ్ మార్నింగ్ జోవియల్ అని ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి, జోవియల్, లోనాజెప్. అండ్ నైట్ వచ్చి లోరావెల్ 2 milligrams. అండ్ వాట్ ఎల్స్ జీవిత? ఒలాగ్రెస్. ఈ టాబ్లెట్ నేను తీసుకోవాలి. దిస్ ఈజ్ ద సైకాట్రిస్ట్ నాకు రాసి ఇచ్చింది. నేనేం చేశాను, మా అమ్మాయిని తీసుకుని మా కార్లో నేను వెళ్ళి నేనే మ్యాప్ తీసుకుంటాను, మీరేం అవసరం లేవు అని వెళ్ళి కార్లో ఎక్కాను. ఎక్కి కార్ సెట్ చేసేటప్పుడు మా అమ్మాయికి వచ్చింది, నేను వస్తా డాడీ అంది. సరే రా ఎక్కువ అని మా చిన్న అమ్మాయిని తీసుకున్నాను. తీసుకుని స్ట్రైట్గా మ్యాప్ కోసం వెళ్తే ఆవేళ హాలిడే, ఆవేళ సండే అనుకున్నా, సండేనా, సండే హాలిడే. సో కొట్లు లేవు. సరే తిరగా ఇంటికి వచ్చి మా అమ్మాయిని దింపేసి నేను అక్కడ నాకు మధ్యలో నాకు ఇంటికి రావాలని అనిపించలే, చెన్నైకి వెళ్ళిపోతాం